ఫ్రెండ్స్ ఇక్కడ ఒక శివుడి గుడి ఉంది అన్నమాట. ఇది మనం బోట్లో వెళ్ళి అక్కడ ఒక ఇదిలాగా ఉంది అనమాట, చిన్న ఐలాండ్ లాగా ఉంది. అక్కడికి వెళ్ళి మనం ఆ శివుని దర్శించుకొని వద్దాం. సరే బోట్ వెళ్తూ ఉంది. కాకపోతే ఇక్కడెక్కడా కూడా వీళ్ళు అంత లైఫ్ జాకెట్లు ఇచ్చినట్లు నాకు కనిపించలేదు. మోస్ట్లీ ఇది గవర్నమెంట్దే అనుకుంటా, ఎందుకంటే మొత్తం కూడా టికెట్స్ ఒకే చోట ఇష్యూ చేస్తున్నారు. నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు గవర్నమెంట్దా ఏంటా అనేది. మరి ఎందుకు గవర్నమెంట్ అయితే లైఫ్ జాకెట్లు ఇవ్వట్లేదో తెలియట్లేదు. సో ఆల్రెడీ మనకు ఒక బోటు ఇది కూడా జరిగింది కదా, దానివల్ల నేను అనుకున్నాను ఇక్కడన్నా కరెక్ట్గా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారని. కానీ ఇక్కడ కూడా లైఫ్ జాకెట్లు ఇవ్వట్లేదు. చూద్దాం, మనం ఎక్కిన బోట్లో ఏమైనా అడిగితే ఇస్తారేమో చూద్దాం.
కానీ అంత సేఫ్టీ అయితే కాదు. మనం ఏముందులే ఏం లేనని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అంత సేఫ్టీ అయితే నాకు తెలిసి 100% కాదు కదా, సేఫ్టీ కాదు కదా అలా వెళ్ళడం కూడా. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి. సో ఏదైనా మనం తీసుకుని వెళ్దాం మన వరకు. ఓకే, సో మనం బోట్లో నెక్స్ట్ ట్రావెల్ చేసేటప్పుడు సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు బోట్ ఇంజన్ ఉన్న రూము. ఇక్కడ డీజిల్ ఏదో పోస్తున్నారనమాట. ఇది మొత్తం లోపల కంప్లీట్గా ఇలా ఉంటుంది. వ్యూ అంతా కూడా చూసారా, మొత్తం బోటు ఆపరేషన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. సో మనం ఇది ఆగున్న బోటు పైనెక్కి చూస్తే మొత్తం వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో నేను ఒక్కటే పర్మిషన్ అడిగి అటువైపు వెళ్ళాను. సో అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా అక్కడే ఇందాక కూర్చున్న దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నారు. బంద్ చేసాం. నేను అక్కదానికి కూర్చొని వీడియో తీసుకోవడానికి అడిగాను, పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు. సో అందువల్ల పైన టాప్కి వెళ్ళి వీడియో తీసాం. ఇప్పుడు వీళ్ళందరినీ బంద్ చేసేసాను అనమాట. మేడం మీరు ఒక్కరే వెళ్తే అందరూ కూడా వెళ్ళాలంటారు అన్నాడు. లేదు నేను ఒక్కదాన్ని వెళ్తానని చెప్పి అడిగి వచ్చాను అనమాట. చాలా కేర్ఫుల్గా ఉంది, హైట్ తక్కువగా ఉంటుంది ఇక్కడ పైన రాడ్స్ జాగ్రత్తగా తీసుకు. సో పైన అయితే వ్యూ అదిరిపోయింది. ఇక్కడ మన వాళ్ళంతా ఫ్రంట్లో నిల్చుకుని ఉన్నారు, నన్ను ఫొటోస్ తీయి, నన్ను వీడియో తీయి అంటూ. సో వాళ్ళందరికి కూడా నేను పిక్స్ తీసి వాళ్ళ మొబైల్స్కి మన ఊరికి వచ్చిన తర్వాత పంపించాను. సో ఇప్పుడు మనం బోట్ జర్నీలో శివ్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు మనం బోట్ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. చూసారా, వ్యూ అయితే అదిరిపోయింది. ఇప్పుడు మనం ఎక్కాల్సిన బోట్ వస్తూ ఉంది. సో దానిలో ఉన్న అందరూ కూడా దిగిన తర్వాత మనం ఎక్కాలి. ఇంకొకటి, ఇందాక నేను లైఫ్ జాకెట్ ఇవ్వట్లేదు అని చెప్పాను కదా, కాకపోతే వాళ్ళు లోపల పెట్టున్నారు లైఫ్ జాకెట్స్, కానీ ఎవరు వేసుకోవట్లేదు. కానీ లైఫ్ జాకెట్స్ అయితే ఉన్నాయి, మేమైతే వేసుకున్నాము. ఎందుకైనా ఎప్పుడు కూడా మనం ఏముందులే కొంచెం దూరంలే అని అనుకుంటాం, కానీ ఎప్పుడు ప్రమాదం ఎంతసేపు అవ్వాలి, చిటికలో కూడా జరిగిపోతుంది. సో అందువల్ల మేము వేసుకుని దిగేటప్పుడు తీసేసాం. తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఈ పర్టికులర్ ఏరియాలో చాలామంది కనిపించారు. ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ దాకా కనిపించారు. నేను అందరినీ షూట్ చేయలేదు, కానీ కొంతమందిని షూట్ చేశాను. అసలు నాకు మనం అస్సాంలో ఉన్నామా లేదా మన ఏపీలో ఉన్నామా అని అనిపించింది అనమాట. అందరూ కూడా తెలుగు వాళ్ళే, ఎక్కడికి వెళ్ళా ఏ టెంపుల్కి వెళ్ళినా మన వాళ్ళే ఉన్నారు. సో పుష్కరాల కారణంగా మొత్తం ఏపీ అస్సాంలో ఉందా అని అనిపించేలా ఉందన్నమాట. సో బోట్ చిన్నగా మన బోట్ దగ్గరకు వస్తూ ఉంది. సో ఇది ఇప్పుడు మనం ఉన్న బోట్ ఎప్పుడు కూడా స్టాండర్డ్గా అలానే ఉంటుందంట. దానిలోనే టికెట్స్ అంతా ఇష్యూ చేసేసి నెక్స్ట్ బోట్కి అటాచ్ చేసి ఆ బోట్లో ఎక్కించి అవతల ఒడ్డు దాటిస్తారు. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనుకున్నాను, కానీ ఓన్లీ 20 రూపీసే. మనం వెళ్ళి రావడానికి 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు వాళ్ళు. ఆ టెంపుల్కి వెళ్ళేదానికి 10 రూపీస్, వచ్చేదానికి 10 రూపీస్ అంతే. గవర్నమెంట్ది కాబట్టి అంత రీజనబుల్గా అనిపించింది. తర్వాత ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. సో లోపల చైర్స్ కూడా వేస్తున్నారు బోట్ లోపల. మనం పైన కూడా ఎక్కి ఆ వ్యూ చూస్తూ వెళ్ళొచ్చు. ఎందుకంటే పెద్ద దూరం అయితే ఏం లేదు, చాలా దగ్గరగానే ఉంది. మోస్ట్లీ హార్డ్లీ ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదు మాకు. అందువల్ల మనం కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. పైన వెళ్ళి హ్యాపీగా మనం అవుటర్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత
కొన్ని చైర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ కొద్దిసేపటికే అక్కడ ఉన్న వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు చైర్స్ కోసం. సో మనం ఇప్పుడు ఒక పెద్దాయన చేస్తున్న గలాటాన్ని చూస్తాం. అనిపించింది నాకు, ఏంటబ్బా ఈ 5 మినిట్స్ 10 మినిట్స్కి ఇంత అవసరమా, ఒక కొద్దిసేపు నిల్చుంటే పోయేదానికి ఇంత అవసరమా అని. సో అది కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది. చూసారు కదా పెద్ద ఆయన అంత ఆవేశపడుతున్నాడు. తర్వాత ఇక్కడ కొంతమంది మన సబ్స్క్రైబర్ని చూద్దాం. మిమ్మల్ని కూడా తీయమంటారా? పర్లేదా ఛానల్లో పెడితే? సో వీళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అంట. సో నాకు ఇక్కడ వాళ్ళు తెలుసుకున్నారు. సో వీళ్ళని కూడా చూడొచ్చు. పేర్లు చెప్తారా మీ? విజయానా? రమణి, ఊర్మిళ. థ్యాంక్ యూ. పిన్ని లోపల ఓకే ఫ్రెండ్స్, వ్యూని చూసారు కదా. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 50% వచ్చేసాం. కానీ బోట్ మూవ్ అవుతున్నట్టే లేదు కదా మీకు. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. మనం నెక్స్ట్ వీడియోలో ఐలాండ్లో ఉన్న శివ్ టెంపుల్ చూద్దాం. చాలా బాగుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకోసం.